నేను ఈరోజు చికెన్ బిర్యానీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు చికెన్ బిర్యానీ అడిగారని ఈరోజు ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఆ వీడియో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించాను. ముందుగా ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ఉంచుకోవాలి. కడిగి పెట్టిన చికెన్ని అందులో పక్కకెట్టుకొని, అలాగే బిర్యానీ రైస్ కూడా కడిగి ఒక అర్ధ గంట సేపు కడిగి పక్కన ఉంచాలి నానబెట్టి. ఇప్పుడు మనం చికెన్లోకి కావలసిన బిర్యానీ మసాలాలను మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా గరం మసాలా పొడి 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా పొడి ఒక 2 టీ స్పూన్స్, ధనియా పొడి ఒక 2 టీ స్పూన్స్ వేసి చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి బాగా పట్టే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం, ఉప్పు, పసుపు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మా పాప వీడియో తీస్తుందండి, అందుకే కొంచెం క్లియర్గా లేదు, ఏమనుకోవద్దు. ధనియా పొడి 1 టీ స్పూన్, ఇంకా బ్రౌన్ కలర్లో ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇంకా కొంచెం పెరుగు ఒక 3 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. నచ్చిన వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పెరుగు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయిన తర్వాత ఇది ఒక ½ అవర్ పాటు లేదా 1 గంట పాటు అయినా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టి, ఇప్పుడు ఎసరు కోసం బియ్యాన్ని కుకింగ్ చేసుకోవడానికి బాస్మతి రైస్ని ఒక 3 బౌల్స్లో ఒక 3 వరకు చెంబుతోటి వాటర్ పోసుకొని, అందులో గరం మసాలా, దాల్చిన చెక్క, సాజీరా పువ్వు, జాజిపూవు, జాపత్రి, ఇంకా వేరే మసాలాలు దొరుకుతాయి, నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇలాచీ, లవంగా తగినంత వేసుకుంటే రుచి బాగా వస్తుంది. ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా పొడి కూడా దొరుకుతుంది, అది వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. వాటర్ మసిలిన తర్వాత నానబెట్టి పక్కకు పెట్టుకున్న రైస్ను ఇందులోకి వేసి వాటర్ బాగా మసలాలి. మసిలిన తర్వాత కడిగి నానబెట్టుకున్న రైస్ని అందులోకి వేసుకొని ఒక 80% వరకు బియ్యాన్ని అయితే మనం రైస్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మా పాప ఎగ్స్ అడిగింది, అందుకోసమని ఎగ్స్ కూడా కొంచెం బాయిల్ చేసి పెట్టాను. బిర్యానీలోకి ఎగ్స్ పెడతారు కదా హోటల్స్లో, ఆ విధంగా ఒక 4 గుడ్లు అయితే ఉడకబెట్టాను. నానబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్లో అయితే మనం ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత ఒక 80% అయితే కంపల్సరీ రైస్ ఉడకాలి, లేకపోతే రైస్ మళ్ళీ కొద్దిగా కొంచెం ఉడకదు. అందుకోసం ఇప్పుడు మనం అందులోకి రైస్ని అంతా యాడ్ చేసుకోవాలి. పొరలుగా ఒక 3 టిప్స్ అయితే వేసుకోవాలి, అప్పుడే రైస్ బాగా వస్తుంది. కొంచెం పులుపులుగా రావడానికి అనేసి అలా జాలితోటి అయితే నేను వేస్తున్నాను, వాటర్ పడకుండా. అందులోనే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోవాలి.
అన్నీ సరిగ్గా బియ్యం అన్నీ వాటర్ అయితే వేస్ట్ అవుతాయి, అన్ని కొద్దిగా వాటర్ అయితే నాకు మిలిగాయి రైస్లో. కొద్దిగా కొంచెం పైన కూడా కొద్దిగా వాటర్ పోసుకుంటే బెటర్. ఎసరు వాటర్ ఉంటాయి కదా, కొద్దిగా వేసుకోవాలి. నేనైతే నెయ్యి ఒక ప్యాకెట్ అయితే వేస్తున్నానండి పైన. నేనైతే ఎప్పుడైనా ఒక ప్యాకెట్ కంపల్సరీ వేస్తాను. చికెన్లోకి అయితే కొద్దిగా ఆయిల్ యూజ్ చేస్తాను, నెయ్యి కాకుండా. నేను మామూలుగా అయితే క్లాత్ యూజ్ చేస్తానండి. కొంతమంది పిండిని దాన్ని యూజ్ చేస్తారు. మీడియం ఫ్లేమ్లో ఒక 25 minutes వరకు మనం కుక్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఏ విధంగా అయిందో చూద్దాము. నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. ఇప్పుడైతే బాగా వచ్చింది, పర్వాలేదు. కొద్దిగా చికెన్ అయితే కొంచెం గిన్నె కట్టుకుపోయింది, టైం కొద్దిగా ఎక్కువైనట్టుంది. అయినా పర్వాలేదు, బాగానే అయింది. రైస్ కూడా బాగానే ఉడికింది. మొత్తం మీద అయితే చికెన్ బిర్యానీ రెడీ అయింది.